మీరు కూర్చోవాలండి. కొంచెం వెనక్కి అంతే అంతే అంతే. శాంతించారా? సో 10 రెట్లు పని చేయాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ఆయన మెసేజ్ ఈ రోజున జన సైనికులకి, జనసేన పార్టీకి, ముఖ్యంగా జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్ షేర్ మొత్తం మన కూటమి అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ రోజున తెలుగుదేశం ఎంత బలంగా నిలబడింది జనసేనకి అన్నది ఈ రోజున వర్మ గారే సజీవ తార్కాణం, సజీవ సాక్షి. అందుకనే జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, నాయకులకి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. జగన్ పరిపాలనని ఇక్కడితోటి అంతమొందిద్దామని మీ అందరూ నడుం బిగించి, పిడికిలు బిగించి మన కూటమిని గెలిపించుకుందాం. హనుమా అంటే నాకు ముఖ్యంగా పిఠాపురం పురుహూతికాదేవి, శ్రీపాద శ్రీవల్లభుడు, వీటన్నిటితో పాటు నాకు ఒకటే అనిపించింది. ఇప్పుడు ఇక్కడ బంగారుపాప దర్గా, అలాగే 110 సంవత్సరాలు మనకి పురాతనమైన మనకి ఆంధ్ర చర్చ్, ఇవన్నీ కూడా 3 మతాల కలయిక నాకు ఇక్కడ ఇచ్చింది. ప్రకృతి సంపద, ఒకవైపు సముద్ర తీరం, ఇంకోవైపు పచ్చటి పొలాలు, ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు, కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత, ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం, అభివృద్ధి లేకుండా ఉండటం, ఇది నాకు ఏమాత్రం మనస్కరించాల. అలాంటి ఇంతమంది 3 మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది 2, ఒకటి వ్యవసాయం, ఇంకోటి దైవభక్తి. అలాంటిది 3 మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ. అలాంటి 3 మతాల దేవుళ్ళైన పురుహూతిగా అమ్మవారికి, శ్రీపాద శ్రీవల్లభుడికి, అలాగే అల్లాకి, అలాగే జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు భగవంతుడిని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ధర్మాల్ని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపురం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను. ఈ మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుగా స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్. నా భార్య వల్ల కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాను. సో అలాంటిది ఈ రోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది. నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవుల్ని ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరాను. నాకు సర్వమతాలు, సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానం అని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొద్దునే ఇందాక మాట్లాడాను, అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తా ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు, ప్రతి మనిషికి దాదాపు 300 పైచిలకు వ్యక్తులు, మహోన్నతులు, మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు.
అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ, ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి, పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ సాబ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట, టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని. గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్, మా నాన్న, మా పెద్దనాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోను ఎర్లీ 20sలో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టి